మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సింధూరాని అవమానించాడని కౌశిక్ కాలర్ పట్టుకుంటాడు చంటి. అమ్మాయి గారి గురించి ఇంకొక్క మాట మాట్లాడినా మర్యాదగా ఉండదు, ప్రాణం తీసేస్తా అని ఫర్ ది ఫస్ట్ టైం వార్నింగ్ ఇస్తాడు కౌశిక్కి చంటి. అర్థమైంది. ఏంటి, చెంచలమ్మకి కాబోయే కొడుకు కాలర్ పట్టుకుంటావా? మీ ఇద్దరి వీడియోని చెంచలమ్మకి చూపిస్తాను అని అంటాడు. ఇంకా కౌశిక్ ఒక్కసారిగా చంటి షాక్ అయిపోతాడు. కానీ సింధూర మాత్రం ధైర్యంగా, నువ్వు చూపించవు, ఆ వీడియో చూపిస్తే నిన్ను వెదవా అని అంటుంది మా అత్తమ్మ. ఎందుకంటే నేను ఇలా చంటిని ప్రేమిస్తున్నానని తెలిసి కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావంటే నువ్వు ఒక వెదవ్వే అవుతావు. నువ్వు నన్ను చూసి కాదు, నన్ను ప్రేమగా చూసుకోవాలని కాదు, ఆవిడ ఆస్తిని చూసే నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావనే విషయం ఆవిడకి తెలిసిపోతుంది. ఒక్కసారి అత్తమ్మకి ఆ విషయం తెలిసిందంటే నిన్ను ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచుతారు, డైరెక్ట్గా నిన్ను చంపేస్తారు. అందుకే నువ్వు ఆ వీడియోని అత్తమ్మకి చూపించావనే విషయం నాకు తెలుసు. నువ్వు బెదిరిస్తే నేను భయపడిపోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సింధూర. ఇది ఇలా ఉండగా కేశవ చెంచలమ్మ భర్త అలా ఇంకా వెతుకుతూ ఉంటారు కదా చంటి వాళ్ళ అమ్మని. ఇంకా చంటి వాళ్ళ అమ్మ కనిపించేసరికి, అమ్మ మీరు మంత్రసానే కదా, ఆ రోజు శ్రీరాములు గారు మీకు ఒక బిడ్డని ఇచ్చారు కదా, వాడు ఎవరో కాదమ్మా, నా కన్న కొడుకు, నాకు చెంచలమ్మకి పుట్టిన బిడ్డ. తన్ని నాకు దగ్గర చేయాలమ్మా, తను ఎక్కడున్నాడో చెప్పమ్మా, నా బిడ్డ ఎక్కడున్నాడో చెప్పు అని పాపం చాలా బ్రతిమలాడుతూ ఉంటారు కేశవ. ఒక్కసారిగా కేశవ చెంచలమ్మ కొడుకే చంటి అని తెలుసుకొని షాక్ అయిపోతుంది సత్యవతి. ఇంకా ఆవిడ కరెక్ట్గా వచ్చి నిజం చెప్పేలోపే ఆవిడకి యాక్సిడెంట్ అవుతుంది. కేశవ ఆవిడని హాస్పిటల్లో సత్యవతిని జాయిన్ చేస్తాడు. కరెక్ట్గా అదే టైంకి చంటికి మా అమ్మతో మాట్లాడి చాలా రోజులైందని అలా తన వాళ్ళ మమ్మీకి కాల్ చేస్తాడనమాట చంటి. ఇంకా చంటి కాల్ కరెక్ట్గా లిఫ్ట్ చేసేలోపే ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది సత్యవతిది. కేశవ ఎవరో ఫోన్ చేసినట్టున్నారు, ఎలా తెలుసుకోవాలి, ఇది స్విచ్ ఆఫ్ అయిపోయింది అని ఫోన్ పక్కన పెట్టేసి, డాక్టర్ గారు ఇప్పుడు ఆవిడకి ఎలా ఉంది అని అడుగుతాడు కేశవ. ఏం పర్లేదు సార్, కాస్త రక్తం పోయింది అంతే, ఇప్పుడు ఆవిడ ఒక 2 గంటల్లో స్పృహలోకి వస్తుంది, మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోతారు. సత్యవతిని చూడ్డానికి కేశవ వెళ్తారు. కానీ వెళ్ళి చూసేసరికి ఆవిడ మెల్లగా సత్యవతి కళ్ళు తెరుస్తూ ఉంటుంది. కళ్ళు తెరిచి చూసేసరికి ఇంకా అలా, అమ్మా ఇప్పుడు మీకు ఎలా ఉంది, నా బిడ్డ అని అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట సత్యవతి. ఇప్పుడు చంటిని ఈయనకి చెప్పేయాలా వద్దా, చెప్పాలా వద్దా, నా బిడ్డ నాకు దూరం అయిపోతాడేమోనని చెప్పి అలా ఇంకా అతని వైపు చూస్తూ కేశవ్ వైపు షాక్ అయిపోతూ ఇంకా ఒక్కసారిగా ఫిట్స్ వచ్చినట్టు కొట్టుకుంటూ ఉంటారనమాట సత్యవతి. డాక్టర్ గారు డాక్టర్ గారు అని చెప్పి పిలుస్తూ ఉంటాడు కేశవ. ఇంకా డాక్టర్ వెంటనే వచ్చి చెక్ చేస్తారు. ఓ మై గాడ్, తనకి పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంది, తనకి కోమాలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంది, ఇప్పుడే తనకి దెబ్బ తగిలింది, దాంతోపాటు ఫిట్స్ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి పాపం డాక్టర్స్ అయితే అలా ఎగ్జామిన్ చేస్తూ ఉంటారనమాట సత్యవతిని. డాక్టర్ గారు ఇప్పుడు తను మాట్లాడలేరా అని అడుగుతారు. తనకు కాస్త టైం ఇవ్వాలి, ఏదో బలమైన షాక్ వల్ల తనకి పెరాలసిస్ వచ్చి నోట్లోండి మాట రావటం లేదు, తనకి మేము సరైన ట్రీట్మెంట్ అందిస్తాం, తన షాక్లోండి బయటికి తీసుకువస్తే తను మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది, కాబట్టి మేము మీకు ఫోన్ చేసి చెప్తాం, మీరు మా ఫోన్ కాల్ గురించి వెయిట్ చేయండి అని చెప్పి ఇంకా డాక్టర్ చెక్ చేస్తూ ఉంటారనమాట సత్యవతిని. పాపం బాధగా అక్కడి నుండి బయటకు వచ్చేస్తారు కేశవ. ఎలా ఎలా నా బిడ్డ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి, ఎక్కడున్నావురా అని చెప్పి పాపం బాధపడుతూ ఉంటారు కేశవ. ఇది ఇలా ఉండగా చంటి హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతాడు. చెంచలమ్మ చంటితో చంటి అని పిలుస్తుంది. అమ్మగారు చెప్పండి అమ్మగారు అని అంటాడు చంటి. నిన్ను వెళ్ళిపోమన్నప్పుడు నువ్వు ఒక్క మాట కూడా ఎదురు సమాధానం చెప్పలేదు, తల వంచి వెళ్ళిపోయావు, ఎందుకు చంటి అని అడుగుతారు చెంచలమ్మ. నేను నిన్ను పిలుస్తానని నీకు ముందే తెలుసా
అని అడుగుతారు. లేదమ్మగారు, మీరు నన్ను పిలుస్తారని నేను అస్సలు అనుకోలేదు. కానీ మీరు ఏదైనా బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. అలాంటిది నన్ను బయటికి వెళ్ళిపోమన్నారంటే ఖచ్చితంగా మీరు ఏదో ఉద్దేశం ఉండే చెప్పుంటారు. మీ మాటని నేను ఎప్పుడు కాదన్నాను అమ్మగారు. కాబట్టి నేను ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాను. కానీ వెనక్కి పిలిచాక సంతోషంగా ఉన్నాను అని అంటాడు చంటి. ఈ అమాయకత్వమే చంటిని నాకు దగ్గర చేసింది అని చెప్పి ఇంకా దూరం నుంచి సింధూర నవ్వుతూ ఉంటుంది చంటి వైపు చూస్తూ. చంటి, రేపు వినాయక చవితి. ప్రతి ఏడాదిలాగే వినాయక చవితి మన ఇంట్లో చాలా బాగా జరుపుకుంటాం. కాబట్టి వినాయకుని విగ్రహాన్ని నువ్వే తీసుకురావాలి అని చెప్తారు చెంచలమ్మ. నాకు వదిలేనమ్మగారు, నేను చక్కగా భూమి కాలుష్యం అవ్వకుండా మట్టి వినాయకుడిని తీసుకొస్తాను అని చెప్పి ఇంకా హ్యాపీగా వినాయక చవితి పనులన్నీ చూసుకుంటూ ఉంటాడు చంటి. ఇదంతా చూస్తున్న చెంచలమ్మ రిలేటివ్స్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వీడికి ఇన్ని అవకాశాలా? అన్ని పనులు వీడికే అప్పచెప్పడమా? వీడిని బయటికి గెంటేసి దరిద్రం వదిలిపోయిందనుకుంటే మళ్ళీ ఇంటికి వచ్చి మనది మనకే తినిపించాడు. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచిస్తే కాదు, ప్లాన్ వేయాలి. రేపు వినాయక చవితిలో వీడికి ఏదో ఒక అగాధం సృష్టించాలి అని చెప్పి ఇంకా ఆలోచిస్తూ ఉంటారు అందరూ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. చెంచలమ్మ ఇంట్లో వినాయక చవితి సంబరాలు మొదలవుతాయి. చంటి వినాయకుడి మండపం ఇంకా వినాయకుడు తేవడం పత్రి అవన్నీ ఇంకా తీసుకువస్తాడనమాట చంటి వైపు అభిమానంగా చూస్తూ ఉంటారు చెంచలమ్మ. అమ్మగారు 2 నిమిషాల్లో అన్నీ సర్దేస్తానమ్మగారు అని చెప్పి ఇంకా అలా మొత్తం అన్నీ సర్దుతూ ఉంటాడనమాట. అలా చంటి అయితే మొత్తం చేసేస్తాడు. అలా ఇంకా పూజ అయితే పంతులు గారు వచ్చి వినాయకుని పూజ అయితే జరిపిస్తూ ఉంటారు. చెంచలమ్మ, కేశవ, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, సింధు వీళ్ళందరూ హ్యాపీగా పూజ వైపు చూస్తూ ఉంటారు. కానీ కేశవకి మాత్రం నా బిడ్డ గురించి ఎలా తెలుసుకోవాలి, ఆవిడ స్పృహలోకి వచ్చిందో రాలేదు అని టెన్షన్ పడుతూ ఉంటారు. ఒకవైపు కేశవ. ఇది ఇలా ఉండగా సింధూర పాపం చంటి వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. చంటి, ఏంటి అమ్మాయి గారు నా వైపు అలా చూస్తున్నారు అని ఇంక తన చూపులకి ఇబ్బంది పడుతూ అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడనమాట చంటి. ఇంకా చంటి దగ్గరికి వెంటనే వెళ్తుంది సింధూర. ఏంటి చంటి, ఎందుకు అక్కడి నుండి వచ్చేసావు అని అడుగుతుంది. అంటే అమ్మాయి గారు అది అని తడబడుతూ ఉంటాడనమాట చంటి. చెప్పు, ఎందుకు వచ్చేసావు అని అడుగుతారు. మీరు నన్ను చూడటం నాకు నచ్చలేదు అమ్మాయి గారు, అందుకే ఇబ్బందిగా అనిపించి వచ్చేసాను అని అంటాడు చంటి. ఏంటి నువ్వు, మనం భార్యాభర్తలం, నీకు ఆ విషయం తెలుసు కదా. అలాంటప్పుడు నేను నిన్ను ప్రేమగా చూస్తే నువ్వందులో ఇబ్బంది పడాల్సిన అవసరం ఏంటి అని అంటుంది సింధూర. వద్దమ్మాయి గారు, మీరు అలా మాట్లాడద్దు, మీరు అలా మాట్లాడుతుంటే నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అని అంటాడు చంటి. వచ్చే వినాయక చవితికి మనం ఇద్దరం ముగ్గురవ్వాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట సింధూర. అమ్మాయి గారు ఏంటి అలా అంటున్నారు అని చెప్పి ఇంకా పాపం పూజలోకి వచ్చేస్తాడనమాట అలా చంటి. ఇది ఇలా ఉండగా కేశవకి కాల్ వస్తుంది. ఇంకా కేశవ గారు వెంటనే హలో ఎవరు అని అంటారు. సార్, మేము హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నాం అని అంటారు. డాక్టర్ గారు చెప్పండి అని కంగారు పడుతూ ఉంటారు కేశవ గారు. అయితే చెప్పండి అని అంటూ ఉంటారు. సార్, మీరు నిన్న హాస్పిటల్లో అడ్మిట్ చేసిన పేషెంట్ స్పృహలోకి వచ్చారు. తను మాట్లాడడానికి కూడా ప్రయత్నిస్తున్నారు, కానీ మాకు అర్థం కావటం లేదు. ఒకవేళ మీకే అర్థమవుతుందేమో అని చెప్పి ఇంకా త్వరగా రమ్మని చెప్తారు. వెంటనే ఒక్కసారిగా షాక్ అయ్యి ఇప్పుడే బయలుదేరుతున్నాను అని ఇంకా కేశవ పూజ దగ్గరికి వస్తారు. చెంచలమ్మ, నాకు ఒక ముఖ్యమైన పని ఉంది, నేను ఇప్పుడే వస్తాను అని అంటారు ఇంకా కేశవ. అలా బయటికి వెళ్తుంటే పాపం అమాయకంగా చంటి మాత్రం కేశవ చేపట్టుకొని, ఇదిగో అడ్డబొట్టు మీసాలైనా పూజ అయ్యేంత వరకు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఈ పూజ చేసి కథ వింటే అందరికీ చాలా మంచిదంట. మీరు మధ్యలో వెళ్ళిపోతే అస్సలు బాగోదు. రండి, మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని అంటాడు కాస్త చనువుగా చంటి. ఇంకా తన్ని ఆపుతాడా
నేను ముఖ్యమైన పనిపై వెళ్తుంటే ఆపుతాడా అని చెప్పి ఇంకా చంటి చెంపపై ఒక్కటి కొడతాడనమాట కేశవ. ఒక్కసారిగా పాపం చంటి అలా కింద పడిపోతాడు. చంటి అని అరుస్తారు సింధూరా అండ్ చెంచలమ్మ. ఏమండి ఏంటండి అని అంటారు. ఇంకా వెంటనే కాలర్ పట్టుకొని అలా చంటిని పైకి తీసుకుంటాడనమాట కేశవ. ఎంత ధైర్యం రా నీకు, నా చెయ్యి పట్టుకొని పూజకి వెళ్లకుండా ఆగమని చెప్తావా? ముఖ్యమైన పనిపై బయటికి వెళ్తున్నానని చెప్పాక నన్ను ఆపడానికి ప్రయత్నిస్తావా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు, నీ హద్దుల్లో నువ్వు ఉండు. పనోడివి పనోడిలా ఉండకుండా మనోడిలా మారాలనుకుంటే తాట తీస్తా, జాగ్రత్త. చెంచలమ్మ కంటే నేనేమి కోపంలో తక్కువ కాదు. నాకు ఒక్కసారి కోపం వచ్చిందంటే వాళ్ళు పైకే పోతారు అని ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతారు కేశవ గారు హాస్పిటల్కి రీచ్ అవుతారు. డాక్టర్స్ సత్యవతి దగ్గరికి తీసుకువెళ్తారు. సత్యవతి బాబు బాబు అని అంటూ ఉంటారు. చెప్పండమ్మా, ఎవరు? నా కన్నబిడ్డ ఎవరు? నిజం తెలుసుకోకపోతే నా ప్రాణం పోయినట్లు అనిపిస్తుంది. నా బిడ్డ ఎవరమ్మా, ఎవరు ఎవరు అని అడుగుతూ ఉంటారు. ఇంకా అలా చెయ్యి చూపిస్తూ ఉంటారనమాట. పాపం సత్యవతి గారు చెయ్యి అటుగా చూసేసరికి అక్కడ ఒక బ్యాగ్ ఉంటుంది. మీ బ్యాగ్గా అని చెప్పి ఇంకా బ్యాగ్ని తీసుకొస్తారు. బ్యాగ్ లోపల ఇంకా వెతుకుతూ ఒక ఫోటో తీసి అలా ఆ ఫోటోని తనకిస్తుంది, లైక్ కేశవకి ఇస్తుంది సత్యవతి. కేశవ ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. తను తను చంటి అని అంటారు. అవును, తనే మీ బాబు అన్నట్లు సైగ చేస్తూ ఉంటుందన్నమాట సత్యవతి. ఒక్కసారిగా చంటి తన కన్న కొడుకు అని తెలుసుకున్న కేశవ షాక్ అయిపోతారు. ఇంకా అలా ఒక్కసారిగా కుప్పకూలిపోతారు కేశవ. అంటే అంటే నేను ఇందాక చేయి చేసుకున్నది నా కొడుకు పైన అని వెంటనే కన్నీళ్ళు తుడుచుకొని అలా ఇంటికి రీచ్ అవుతారనమాట ఇంకా కేశవ. ఇది ఇలా ఉండగా ఇంట్లో వినాయకుని పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది. అందరికీ సింధూర ప్రసాదం ఇస్తూ ఉంటుంది. ఇంకా అలా చంటి అయితే పాపం చూస్తూ ప్రసాదం తింటూ ఉంటాడు. అదే టైంకి కేశవ ఇంటికి రీచ్ అవుతాడు. ఇంకా కేశవని చూస్తూ చాలా బాధపడతాడనమాట చంటి దగ్గరికి వస్తారు కేశవ. చెంచలమ్మ కేశవతో, ఏవండి ఎక్కడికి వెళ్ళారు? మీరు వెళ్తుంటే హడావిడిగా అప్పుడు అడగలేకపోయాను, ఇప్పుడు అడుగుతున్నాను, ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతారు. చెంచలమ్మ ఒక్క నిమిషం. చంటి నేను కొట్టాను కదా, దెబ్బ బాగా తగిలిందా అని ప్రేమగా ఇంకా అలా తన తలపై చేయి వేసి నిమురుతూ ఉంటారు కేశవ. ఒక్కసారిగా కేశవ అంతా షాకింగ్గా ప్రేమ చూపించేసరికి షాక్ అయిపోతాడనమాట చంటి. లేదయ్య గారు, మీరు ఎవరు? మా చెంచలమ్మ గారి భర్త. నేను మీసాలాయన అని పిలుస్తాను. మీరు నాకు ఇచ్చిన ఒక చనువు అనుకున్నాను, కానీ నేను పనోడినని ఇప్పుడు నాకు అర్థమైంది అయ్యగారు. మిమ్మల్ని ఇంకెప్పుడు నేను చేయి పట్టుకోను అయ్యగారు అని అంటాడు చంటి అమాయకంగా. ఒక్కసారిగా చంటిని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటారనమాట కేశవ. ఏమైంది అని చెప్పి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. చెంచలమ్మ, నీకొక భయంకరమైన నిజం చెప్పాలి. ఏ రోజైతే నీకు డెలివరీ అయ్యిందో ఆ రోజు మంత్రసాని ద్వారా శ్రీరాములు బిడ్డని మార్చేశాడు. మన కన్న కొడుకు, ఈ ఇంటికి నీకు వారసుడు ఎవరో కాదు, చంటినే అని అంటారు ఇంకా కేశవ. ఒక్కసారిగా చంటి తన కన్న కొడుకని తెలుసుకొని షాక్ అయిపోతారు చెంచలమ్మ. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.